హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మణివిక్రాంత్, మీరు చూస్తున్నారు నవభారత్ తెలుగు. సో పదండి ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, చెస్ ఆట గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ విషయం తెలుసా? ఒక సర్వే ప్రకారం మనకి తెలిసిన విశ్వంలోని అన్ని అణువుల కంటే చెస్ ఆటలోని వృత్తులే ఎక్కువంట. మనల్ని దోమలు ఒక్కొక్కటిగా కుడితే మన ఒంట్లోని రక్తం మొత్తాన్ని పీల్చేయడానికి 12 లక్షల దోమలు పడతాయి. ఫ్రెండ్స్, మన పాత టీవీలలో సిగ్నల్ కట్ అయినప్పుడు ఇలా రావటం చూసే ఉంటారు. ఆ టీవీ దగ్గర చేయి పెడితే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మీరు ఫీల్ అయ్యే ఉంటారు. కానీ మీకు ఈ విషయం తెలుసా? అక్కడ వెలువడుతున్న చిన్నపాటి స్టాటిక్ బిగ్ బ్యాంగ్ నుంచి వెలువడి మిగిలిపోయిన రేడియేషన్. కాబట్టి మీరు విశ్వం యొక్క సృష్టి యొక్క అవశేష ప్రభావాలను చూస్తున్నట్టే. సాధారణంగా బంగారాన్ని ఎలా బయటికి తీస్తారో మనకి తెలుసు, భూమి నుండే. కానీ ఇది ఎప్పుడైనా ఊహించారా? భూమి యొక్క మధ్య భాగమైన కోర్లో ఎంత బంగారం ఉంటుందని? నేను చెబుతా వినండి. మీరు ఏదైనా మార్గాన్ని కనుక్కొని భూమి యొక్క కోర్ నుండి బంగారాన్ని బయటికి తీయగలిగితే మీరు మీ మోకాళ్ళ వరకు లోతుండే బంగారపు పొరతో భూమి మొత్తాన్ని కప్పేయొచ్చు. కేవలం ఉత్తర కొరియా మరియు క్యూబా దేశాలు మాత్రమే మీరు కోకోకోలా కొనలేని ప్రదేశాలు. సాధారణంగా మనం క్లాసులో ఏదైనా గొడవ చేస్తే మన టీచర్ వెంటనే సైలెంట్గా ఉండమంటుంది. కానీ ఇలా ఎప్పుడైనా ఊహించారా? ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశం ఏది ఉంటుందని? నేను చెబుతా వినండి. ప్రపంచంలోని అత్యంత నిశ్శబ్దమైన గది వాషింగ్టన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్థలం పేరు ఏమిటో తెలుసా? స్క్రీన్లో ఇచ్చాను చూడండి. ఇది ఎంతో పొడవైన పేరు. ఇది చదవడానికి పలకడానికి అసలు అర్థం కావట్లేదు. అందుకని గూగుల్లో కొట్టి మీకు వినిపిస్తాను, వినండి. దీనిలో మొత్తం 85 అక్షరాలు ఉన్నాయి. ఇది న్యూజిలాండ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 4 పిల్లలు పుడుతున్నారు. ఓజోన్ పొర గురించి మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం ఓజోన్ పొరకి ఎప్పుడు రంధ్రాలు పడుతున్నాయని. కానీ అదృష్టవశాత్తు UNOలోని వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం ఓజోన్ పొర మరో 50 ఏళ్లలో పూర్తి స్థాయిలో కోలుకుంటుందట. ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభా ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో ఉంటుందని మనందరికీ తెలిసిందే. కానీ ఎంత జనాభా ఉంటుందో ఊహించారా? నేను చెబుతా వినండి. ఒక సర్వే ప్రకారం 90% జనాభా ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలోనే ఉందని అంచనా. ఇప్పటికిప్పుడు ప్రపంచ జనాభా ఎంత అని మనల్ని అడిగితే మనము ఒక నెల క్రితమో సంవత్సరం క్రితమో చేసిన సర్వే గురించి చెబుతాము. కానీ ఇప్పటికిప్పుడు ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది మరణిస్తున్నారో తెలుసుకోవాలని అంటే దాన్ని ట్రాక్ చేసే ఏకైక వెబ్సైట్ ఒకటి ఉంది. అదే వరల్డోమీటర్. లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. సో వీడియో పూర్తిగా చూశాక మీకు టైం ఉంటే అది ఒకసారి చెక్ చేయండి. ఇది ఎంతో యూస్ఫుల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు COVID-19 వైరస్ వచ్చిన వారి గురించి కూడా లైవ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలోని ప్రతి 200 మందిలో ఒకరు జెంగిస్ ఖాన్ యొక్క ప్రత్యక్ష వారసులంట. మనం కొన్ని సమయాల్లో ఏవేవో ఊహించుకుంటూ ఏవేవో కోరికలు కోరుకుంటూ ఉంటాం. కానీ అవి చూసిన పెద్దలు పగటి కళలు మాని పని చూసుకో అంటారు. కానీ ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే పగటి కళలు కనటం వలన మన మెదడు బాగా అభివృద్ధి చెందుతుందంట. మన మనసుకి ఎప్పుడైనా బాధ కలిగితే దగ్గరలో ఉన్న సముద్రం ఒడ్డుకు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చుంటాము. అక్కడ ప్రకృతి ఎంతో నిర్మలంగా ఉంటుంది. నీళ్ళని ఆకాశం, మధ్యలో సూర్యుడు, ఎగసిలేసే అలలు, ఇంకా అందులోని 2 లక్షల రకాల వైరస్లు. వాట్, వైరస్లు ఏంటి బ్రో అని అనుకుంటున్నారా? నిజమే ఫ్రెండ్స్, సముద్రాలలో 2 లక్షల రకాల వైరస్లు నివసిస్తాయి. ఫియర్ అంటే భయం.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయానికి భయపడే ఉంటారు. కానీ మీకు ఈ విషయం తెలుసా? భయం మనం సాధారణంగా చేసేదానికంటే ఎక్కువ కండరాలను చురుకుగా ఉపయోగించేలా చేస్తుంది. మన నిద్రలో వచ్చే కలలు చెడు జ్ఞాపకాల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి. కోపం. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి ఎప్పుడో ఒకప్పుడు కోపపడే ఉంటారు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కొందరు ప్రతి చిన్న విషయానికి కోపపడతారు. వారి ఫేస్ ఎప్పుడూ ఎర్రగానే ఉంటుంది. ఆ కోపం ఎక్కువగా కోపపడే వారిని శారీరకంగా అనారోగ్యానికి గురి చేస్తుంది. కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత. ఈ పదం ఎన్నిసార్లు వినుంటాం, ఎన్నిసార్లు ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నిస్తాం, కానీ ఏదో ఒక విషయం వలన ఆ ఏకాగ్రత కోల్పోతాం. కానీ ఎప్పుడైనా ఊహించారా సగటు మానవుడు కనీసం ఎంతసేపు ఏకాగ్రతతో ఉండగలడని? నేను చెబుతా వినండి. ఒక సర్వే ప్రకారం ఏ విషయం పైన అయినా మనం కేవలం 10 నిమిషాలు మాత్రమే అధిక స్థాయిలో ఏకాగ్రతను పెట్టగలము. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలు వస్తాయి. అవి ఎలాంటివి అంటే ఆ సమయంలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అలాంటప్పుడు విదేశీ భాషలో ఆలోచించడం వలన మనము మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఒక సర్వే ప్రకారం తాజా ఆహారం తినే పిల్లలు మంచి ఐక్యూ కలిగి ఉంటారు. మనం చాలామందిని చూసుంటాం. వారిలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. వారిని చూసి మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తారు. కానీ ఒక పరిశోధనలో తేలింది ఏమిటంటే మనలో మనం మాట్లాడుకోవటం వలన ఏకాగ్రత మరియు మానసిక స్థితులు మెరుగుపడతాయి. కమెడియన్స్, జోకర్స్, మిగతా సరదా వ్యక్తులు వీరు అందరినీ నవ్విస్తారు, అందరిలో చిరునవ్వును చిగురిస్తారు. కానీ వాస్తవానికి ఇతరుల కన్నా ఎక్కువగా వీరే నిరాశకు లోనవుతారు. పాటలు పాడటం. నాకు తెలిసినంత వరకు ఇది అందరికీ నచ్చిన పని. ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో ఒంటరిగా కూర్చొని ఒక చిన్న పాట పాడుకుంటారు తమ సంతోషం కోసం. ఇది తప్పేమీ కాదు. పాటలు పాడటం వలన నిరాశ మరియు ఆందోళన యొక్క భావనలు తగ్గుతాయి. కొన్నిసార్లు పొద్దున్నే బద్ధకంగా లెగుస్తాం. ఆ తర్వాత పొద్దున్నే ఫస్ట్ చేయాల్సిన పని బ్రషింగ్. ఈ బ్రషింగ్ అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు దీన్ని ఎవడు కనిపెట్టాడ్రా అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఎవరు కనిపెట్టారో నాకు కూడా తెలియదు. కానీ కనిపెట్టిన ఇయర్ మాత్రం తెలుసు. మొట్టమొదటి టూత్ బ్రష్ 1498లో కనుగొన్నారు. అప్పుడు ఈ టూత్ బ్రష్లన్నీ చెక్కతో చేసేవారు. నాకు తెలిసి నేను చెప్పబోయే ఈ ఫ్యాక్ట్ మనందరిలో ఆల్మోస్ట్ అందరూ చేసే ఉంటుంటారు. అది ఏంటి అంటే మనం కొత్త పెన్ను కొన్నప్పుడు మనలో మ్యాక్సిమం అందరూ మన పేరుని ముందు రాయడానికి ఇష్టపడతాం. ఇంకా పర్సెంటేజీల గురించి మాట్లాడుకున్నట్టయితే కొత్త పెన్ను తీసుకున్నప్పుడు 97% మంది ప్రజలు తమ పేరుని రాయడానికి ఇష్టపడతారు. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటి వరకు లైక్ షేర్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.